ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ అండ్ రామాయణం క్విజ్ 13. ఇందులో టోటల్ గా 10 క్వశ్చన్స్ ఉంటాయండి. ఫస్ట్ క్వశ్చన్, రాముడు వనవాసానికి ఎందుకు వెళ్ళాడు? ఆప్షన్ ఏ, తను రాజ్యం వద్దనుకున్నాడు. ఆప్షన్ బి, దశరథుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆప్షన్ సి, కైకేయి వరంగా కోరినందున. ఆప్షన్ డి, లక్ష్మణుడు వనవాసం కోరాడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి, కైకేయి వరంగా కోరినందున. సెకండ్ క్వశ్చన్, రాముడు సీత లక్ష్మణుడు కలిసి ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశారు? ఆప్షన్ ఏ 10 సంవత్సరాలు. ఆప్షన్ బి 12 సంవత్సరాలు. ఆప్షన్ సి 14 సంవత్సరాలు. ఆప్షన్ డి 16 సంవత్సరాలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి 14 సంవత్సరాలు. థర్డ్ క్వశ్చన్, వనవాస సమయంలో శూర్పణఖ ముక్కును ఎవరు కోసారు? ఆప్షన్ ఏ రాముడు. ఆప్షన్ బి భరతుడు. ఆప్షన్ సి లక్ష్మణుడు. ఆప్షన్ డి హనుమంతుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి లక్ష్మణుడు. ఫోర్త్ క్వశ్చన్, వనవాస సమయంలో రావణుడి చేతిలో మరణించిన పక్షి ఎవరు? ఆప్షన్ ఏ సమ్ముఖ. ఆప్షన్ బి జటాయువు. ఆప్షన్ సి గరుడు. ఆప్షన్ డి కపోతుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి జటాయువు. ఫిఫ్త్ క్వశ్చన్, వనవాసంలో రాముడు ఏ వనంలో మునుల ఆశ్రమాలను సందర్శించాడు? ఆప్షన్ ఏ దండకారణ్యం. ఆప్షన్ బి పంచవటి. ఆప్షన్ సి చిత్రకూటం. ఆప్షన్ డి అశోకవనిక. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ దండకారణ్యం. సిక్స్త్ క్వశ్చన్, మాయామృగం ఎవరి కోసం వచ్చింది? ఆప్షన్ ఏ లక్ష్మణుడి కోసం. ఆప్షన్ బి సీతను ఆకర్షించేందుకు. ఆప్షన్ సి హనుమంతుడిని మోసగించేందుకు. ఆప్షన్ డి భరతుడిని పరీక్షించేందుకు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి సీతను ఆకర్షించేందుకు. సెవెంత్ క్వశ్చన్, జటాయువు ఎక్కడ మృతి చెందాడు? ఆప్షన్ ఏ పంచవటి. ఆప్షన్ బి కిష్కింద. ఆప్షన్ సి చిత్రకూటం. ఆప్షన్ డి గోదావరి తీరం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి గోదావరి తీరం. ఎయిత్ క్వశ్చన్, హనుమంతుడు సీతకు ధైర్యం చెప్పేందుకు ఏ వస్తువు ఇచ్చాడు? ఆప్షన్ ఏ వస్త్రము. ఆప్షన్ బి చూర్ణం. ఆప్షన్ సి రాముని ఉంగరం. ఆప్షన్ డి కవచం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి రాముని ఉంగరం. నైన్త్ క్వశ్చన్, హనుమంతుడు సీతను చూసిన తర్వాత లంకలో ఏం చేశాడు? ఆప్షన్ ఏ రావణుని అపహరించాడు. ఆప్షన్ బి లంకను తగలబెట్టాడు. ఆప్షన్ సి సీతను వెంట తీసుకువచ్చాడు. ఆప్షన్ డి వానరసేనను పిలిచాడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలియకపోతే ఆన్సర్ అని కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. 10th క్వశ్చన్, వంతెనను ఎలా నిర్మించారు వానరులు? ఆప్షన్ ఏ మట్టితో. ఆప్షన్ బి కంచెతో. ఆప్షన్ సి రాళ్లపై రాముని నామం రాసి. ఆప్షన్ డి కర్రలతో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి రాళ్లపై రాముని నామం వ్రాసి. ఈ 10 క్వశ్చన్స్లో మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్పారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై శ్రీరామ్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.